తెలంగాణ సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ విప్లవంతో ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మీ సేవా సౌకర్యాలు, ఇంటర్ 10th పరీక్షల హాల్ టికెట్స్ ను కూడా వాట్సాప్ లో అందుబాటులోకి తెచ్చింది. ఒక్కొక్కటి వివిధ శాఖల సర్వీసులను వాట్సాప్ కు లింక్ చేస్తోంది ప్రభుత్వం. డిజిటల్ విప్లవంతో ప్రభుత్వ పాలనను ప్రజలు ముందుకే తీసుకువచ్చేలా రాష్ట్ర సర్కార్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మీ సేవా సౌకర్యాలు, ఇంటర్ 10th పరీక్షల హాల్ టికెట్స్ ను వాట్సాప్ లో అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఒక్కొక్కటి వివిధ శాఖల సర్వీసులను కూడా వాట్సాప్ కు లింక్ చేస్తోంది. దీంతో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సర్వీసు లింక్ ఒక వాట్సాప్ మెసేజ్ తో ప్రత్యక్షం కానుంది. రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్ బోర్డులు కూడా భవిష్యత్తులో ఈ విధానాన్నే అనుసరించేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. దీంతో ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్ తో పనులు పూర్తి చేసుకోవచ్చునని అధికారులు అంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 8096958096 అనే నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను కేంద్రీకృతం చేశారు. గతంలో వివిధ విభాగాలకు వేర్వేరుగా ఉన్న పోర్టళ్ల గందరగోళానికి స్వస్తి పలుకుతూ ఈ ఏకీకృత విధానాన్ని తెచ్చారు. ప్రజా ఫిర్యాదుల నుంచి సర్టిఫికెట్ల వరకు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. ఇది కేవలం సమాచారం కోసమే కాకుండా ప్రత్యక్ష సేవలు పొందే వేదికగా మార్చారు. ఇటీవలే వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా ఈ వాట్సాప్ నెంబర్తో ఇచ్చారు. కేవలం రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, పేరు ఎంటర్ చేయగానే సెకండ్ల వ్యవధిలో పీడీఎఫ్ రూపంలో హాల్ టికెట్ డౌన్లోడ్ అయ్యింది. సాంకేతిక లోపాలు తలెత్తకుండా అత్యంత పటిష్టమైన సెక్యూరిటీ ప్రమాణాలతో ఈ డేటాను అనుసంధానం చేశారు. రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్ బోర్డులు కూడా భవిష్యత్తులో ఈ మార్గాన్ని అనుసరించేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా ఫలితాలను కూడా ఇదే నెంబర్తో తెలుసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ నెంబర్ను సేవ్ చేసుకుని తమ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ సందేశాలు, అలర్టులు కూడా ఇకపై అధికారికంగా ఇదే వాట్సాప్తో పౌరులకు చేరువవుతాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ విధానంతో మీ సేవా పోర్టల్లో ఉండే అన్ని సేవలను పొందవచ్చు. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల స్థితిగతులను తెలుసుకోవటం నుంచి మున్సిపల్ పన్నుల చెల్లింపు వరకు సాధ్యమవుతుంది. వీటితో పాటు రెవెన్యూ, విద్యుత్, పౌర సరఫరాలు వంటి కీలక శాఖల సమాచారాన్ని అరచేతిలో ఉంచుకునే వీలు కల్పించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులే ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉంటుంది. కేవలం హాయ్ అని మెసేజ్ పంపితే చాలు. వివిధ ఆప్షన్లతో కూడిన మెనూ ప్రత్యక్షమై మార్గనిర్దేశం చేస్తుంది. దీంతో సమయం ఆదా కావడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంపై పని ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గుతుంది. అవినీతికి తావు లేకుండా ప్రతి అప్లికేషన్ ట్రాకింగ్ విధానంతో వేగంగా పనులు పూర్తయ్యేలా చూస్తున్నారు. వచ్చే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఈ వాట్సాప్ చాట్బాట్ కు అనుసంధానం చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి వంటి పథకాలకి దరఖాస్తు చేసుకోవటం, అర్హతను తనిఖీ చేయటం ఈజీ కానుంది. రేషన్ కార్డుల జారీ, పెన్షన్ల వివరాలు కూడా లబ్ధిదారులు తమ మొబైల్ నుంచే పరిశీలించవచ్చు. ప్రభుత్వం నుంచి అందే నగదు బదిలీ సమాచారం కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో వచ్చేలా ప్లాన్ చేశారు. ప్రతి పౌరుడికి ఒకే నెంబర్తో అన్ని సేవలు అందేలా వన్ స్టాప్ షాప్ విధానాన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ అసిస్టెంట్ తరహాలో ఈ వాట్సాప్ నంబర్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందిస్తుంది.